ఒక పాయింట్ ఉంది, అది మాట్లాడాలా లేదా మాట్లాడాలా లేదా అని అప్పటి నుంచి కాన్ఫ్లిక్ట్ కొట్టేస్తుంది. బట్ ఐ థింక్ చెప్తాను. ఇప్పుడు అందరూ చూస్తున్నారు ఇక్కడ మా సినిమా హీరోయిన్ అనుపమ లేదు. తను ఎందుకు లేదంటే దానికి ఒక కారణం ఉంది. ఇప్పుడు నిన్న ఒక పోస్టర్ రిలీజ్ అయింది. ఆ పోస్టర్లో ఒక హ్యాండ్ పొజిషన్ ఏదో చూసి చాలామంది చాలా రకాలుగా కింద దాని గురించి రాశారు. అంటే ఆబ్వియస్లీ హీరోలు, హీరోయిన్లు, సెలబ్రిటీస్ మీరందరూ సోషల్ ఐలో ఉంటారు. డెఫినెట్లీ అందరూ 10 రకాలుగా మాట్లాడతారు. అండ్ మీరు మాట్లాడడానికి కూడా లేదు, రెస్పాన్స్ దానికి ఏమి ఇవ్వడానికి లేదు. బట్ హ్యావింగ్ సెడ్ దట్, ఐ ఫీల్ దట్ ఇప్పుడు మనం అప్పుడే కొంచెం మనం ఒక అమ్మాయి గురించి కానీ ఎవరి గురించి అయినా మాట్లాడుతున్నప్పుడు ఐ థింక్ అది మైండ్లో మనం పెట్టుకోవడం, అంటే పెట్టుకోండి అని నేను మీకు ఆర్డర్ వేయలేను, నేను మీకు సలహా ఇవ్వలేను. సో ఐ థింక్ దిస్ ఇస్ అ రిక్వెస్ట్ దట్ వెన్ ఎవర్ ఇట్ కమ్స్ టు ఫీమేల్ కో స్టార్స్ ఆర్ ఫీమేల్ యాక్ట్రెసెస్, వాళ్ళ గురించి మనం కామెంట్స్ కానీ అవన్నీ చేసినప్పుడు ఒక పాయింట్ వరకు, అంటే ఇట్ ఈస్ లైక్ మనం ఇప్పుడు ఎక్కడైనా ఒక అమ్మాయిని కలిసినప్పుడు అమ్మాయితో మనం ఫ్లర్ట్ చేసాం అనుకోండి, అది అమ్మాయి కూడా ఎంజాయ్ చేసేటట్టు ఉండాలి కదా. అది అమ్మాయిని ఇబ్బంది పెట్టేస్తే మనకి పని అవ్వదు, రైట్? సో బట్ హ్యావింగ్ సెడ్ దట్, ఇట్స్ క్వైట్ సెన్సిటివ్. సో నా ఒకే ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఏదైనా ఎప్పుడైనా అలాంటివి జరిగినప్పుడు ఆబ్వియస్లీ ఆ రాసింది నిజం కాదు, అక్కడ చూసింది నిజం కాదు. అది కొంతమంది, అంటే ఒక ఇంటర్నెట్ కనెక్షన్ ఉండి ఏ పని లేకపోతే వచ్చే మాటలు, వచ్చే కమెంట్స్ అవన్నీ. సో నా ఒకే రిక్వెస్ట్ ఏంటంటే అందరితోటి కొంచెం హెల్దీ అట్మాస్ఫియర్ మెయింటైన్ చేద్దాం వెన్ ఇట్ కమ్స్ టు దీస్ థింగ్స్. సారీ కొంచెం సీరియస్ టోన్లోకి తీసుకెళ్ళినందుకు. మళ్ళీ లైట్ చేస్తాను దీన్ని. ఏ డైలాగ్ వినాలనుకుంటున్నారు టిల్లు నుంచి మీరు? లప్పగా కరెక్ట్గా నీ ఒక్కడు గొంతే వినిపించింది రా అక్కడి నుంచి నాకు. ఇప్పుడు నీ పేరు లిల్లీ ఏమో కానీ నువ్వు మనిషివి అయితే 100% రాధికావే నువ్వు. మీరందరూ కూడా రాధికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో స్టూడెంట్స్ మీరు. ఆ కాలేజీ ఉండదు, అది ఆడేడనో గుట్ట మీద ఉంటుంది. అది ఆ గుట్ట మీద నుంచి లైన్గా రాధికాలు అందరూ బైనాక్లర్స్ వేసుకొని చూస్తుంటారు. టిల్లు లాంటి లప్పగా లీడ దొరుకుతారో ఓన్ అవలగాని చేద్దామని చెప్పి. పోయినసారి మీ సూపర్ సీనియర్ ఒక ఆమెను కలిసి నేను, ఆమె పేరు కూడా రాధిక, చాలా బాగా ర్యాగింగ్ చేసింది, నన్ను బాగా ఎంజాయ్ చేసిన నేను. ఇప్పటికీ మాట్లాడుకుంటారు దాని గురించి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ లవ్ యూ ఆల్. March 29th థియేటర్స్లో చాలా చాలా థరోగా ఎంటర్టైన్ అవ్వబోతున్నారు. మీరందరూ చాలా నవ్వబోతున్నారు. చాలా థ్రిల్స్ అండ్ హైస్ అండ్ షాక్స్ అండ్ సర్ప్రైజెస్ ఫీల్ అవ్వబోతున్నారు. చాలా హై ఫీల్ అవ్వబోతున్నారు. ఒక వెరీ మాస్ క్లైమాక్స్ చూడబోతున్నారు. సో టిల్లు స్క్వేర్ అనేదానికి ఈ సినిమా డెఫినెట్లీ జస్టిస్ చేస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరందరూ నాకు ఇచ్చిన ప్రేమకి, సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ బీ ఫర్ ఎవర్ ఇండెటెడ్ టు యూ. ఆల్ మై లవ్ టు యూ. ఐ లవ్ యూ ఆల్.